హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ అండి. క్రిస్మస్ అంటేనే ప్లమ్ కేక్ లేకుండా ఫుల్ అవ్వదు కదండి. కాబట్టి ఈ ప్లమ్ కేక్ని చాలా ఈజీగా బిగినర్స్ కూడా ఎలా చేయాలో చూపించానండి. ప్లమ్ కేక్ అంటే చాలా పెద్ద ప్రాసెస్. డ్రై ఫ్రూట్స్ అన్నీ నానపెట్టాలి. అలాంటిదన్నీ ఏమీ లేకుండా సింపుల్గా డ్రై ఫ్రూట్స్ నానపెట్టకుండా ఎలా చేయాలో చూపించానండి ఈ వీడియోలో. అలాగే బోల్డ్ అన్ని టిప్స్తో చాలా టేస్టీగా స్పాంజీ కేక్ని మనం చేసేద్దాం. మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నానండి. ఖర్జూరం, టూటీ ఫ్రూటీ, చెర్రీస్, అలాగే వాటర్ మిలన్ సీడ్స్, ఆప్రికాట్స్, బ్లాక్ రైజన్స్, అలాగే కొంచెం జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నానండి. అలాగే బాదం పప్పు కూడా, ఇవన్నీ కట్ చేసుకున్నానండి. ముందుగా మనం ఇలా కప్తో కొలుచుకుందామండి. మీ దగ్గర ఏ కప్ అయితే ఉంటే ఆ కప్తో కొలుచుకోండి, ఏం పర్వాలేదు. ఈ కప్తోని నాకు ఒక 2.25 వరకు వచ్చిందండి. ఇలా డ్రై ఫ్రూట్స్ కొలుచుకుంటే మనకి ఆరెంజ్ జ్యూస్ క్వాంటిటీ ఎంత వేయాలన్నది ఒక ఐడియా వస్తుందండి. దానికోసమే ఇలా కొలుస్తున్నాను. లేదంటే ఒక అంచనాగా వేసేసుకోండి. ఇలాగ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ గిన్నెలో వేసుకున్న తర్వాత మనం ఈ డ్రై ఫ్రూట్స్ నానబెట్టడానికి ఇలా కమలా జ్యూస్ వాడుతున్నానండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే గ్రేప్ జ్యూస్ అయినా వాడుకోవచ్చు. యాక్చువల్గా ఫర్మెంటెడ్ జ్యూస్ వాడతారండి, అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కదండి. కాబట్టి కమలాకాయలు అంటే అందరి దగ్గర ఉంటాయి. ఇలా జ్యూస్ తీసుకొని మనం కొలుచుకున్న ఈ డ్రై ఫ్రూట్స్లో వేసుకోవాలండి. మరి ఎంత వేసుకోవాలంటే, ఒక కప్పు డ్రై ఫ్రూట్స్కి 1 కప్పు ఆరెంజ్ జ్యూస్ వేసుకోండి. అప్పుడు చాలా బాగుంటుందండి. 1/2 కప్ వేస్తే ఎటు సరిపోదు. ఇలాగ గ్రేప్ జ్యూస్ కూడా ఇదే క్వాంటిటీతో మీరు వేసుకొని నానబెట్టుకోవాలంటే ఒక 8 అవర్స్ నానబెట్టుకోవచ్చండి. ఎక్కువైనా నానబెట్టుకోవచ్చు. మనం ఇక్కడ నానబెట్టకుండా చేస్తున్నామండి. ఇలాగ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేసి ఇప్పుడు ఈ జ్యూస్ని అంతా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. ఎందుకు స్ట్రెయిన్ చేశారో నేను తర్వాత చెప్తాను. ఇలా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాక మనం ముందు క్యారమెల్ రెడీ చేసుకోవాలండి. దీనికోసం నేను ఈ 1 కప్లోని 1/2 కప్పు వేస్తున్నానండి షుగరు. ఈ 1 కప్తోనే మనం మైదా కూడా వేస్తామండి. దానికోసం నేను 1/2 కప్ షుగర్ని ఇలా క్యారమలైజ్ చేసుకున్నాక మనం ముందుగా తీసుకున్న ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా, అది వేసుకొని కొంచెం ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలాగ వేసిన తర్వాత షుగర్ గట్టిగా అయిపోయిందని కంగారు పడొద్దు. ఇలా కొంచెం ఒక 2 నిమిషాలు అయితే అదంతా కూడా కరిగిపోతుందండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి ఇలా కొంచెం జిగురు వచ్చినట్లు అవుతుందండి. అప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. ఈ లిక్విడ్గా ఉంటే గనక మనం బ్యాటర్ రెడీ చేశాక బ్యాటర్ డిస్టర్బ్ అవుద్దండి. అలా కాకుండా ఇలా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 స్పూన్ల పంచదార, ఒక దాల్చిన చెక్క, 2 ఇలాచి, అలాగే చిన్న సొంటి ముక్క వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రీహీట్ కోసం పాన్ పెట్టి ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో వదిలేసేయండి. ఇప్పుడు బ్యాటర్ మిక్స్ చేసుకుందాము. ఒక జల్లెడ పెట్టుకొని 2 కప్పులు మైదా వేసుకోవాలండి. ఇందాక పంచదార కొలిచాను కదండి క్యారమెల్ కోసం, అదే కప్తో నేను వేస్తున్నాను. చిన్న సాల్ట్ వేసుకొని ఇక్కడ 1 స్పూన్ వరకు నేను బేకింగ్ పౌడర్ వేసానండి. 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే ఇక్కడ 4 స్పూన్స్ వరకు కోకో పౌడర్ వేసానండి. మీ దగ్గర బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఏది లేకపోతే ఈనో అవైలబుల్గా ఉంటుంది కదండి అందరింట్లో. ఆ ఈనోలో కొంచెం వెనిగర్ కానీ లేదంటే లెమన్ జ్యూస్ కానీ వేసి కొంచెం కలుపుకొని కూడా ఈ బ్యాటర్లో వేసుకోవచ్చండి. చాలా ఫ్లఫీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే ఈవెన్గా జల్లెడలో నుంచి వచ్చేస్తుందండి. మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలా కూడా కొంచెం స్ట్రెయిన్ చేసి వేసుకొని ఒకసారి కలిపి ఇదంతా కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి 4 ఎగ్స్ వరకు ఇలా వేసుకున్నానండి. 1 కప్పు మైదాకి 2 ఎగ్స్ వేసుకోండి. అదే కొలతతో సరిపోతుంది. నా దగ్గర బ్లెండర్ ఉందండి, నేను యూస్ చేస్తున్నాను. లేదంటే విస్కర్తో కూడా కొంచెం ఇలా ఫోమీగా వచ్చే వరకు మీరు ఇలా బ్లెండ్ చేసుకోండి. ఇదంతా కొంచెం బ్లెండ్ అయ్యి ఈ సాఫ్ట్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే 1.25 వరకు నేను ఇక్కడ షుగర్ పౌడర్ వేస్తున్నానండి. 2 కప్పుల మైదాకి నేను ఇక్కడ 1.25 వరకు షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం ఒక 1/2 కప్ వరకు క్యారమల్ చేసాం కదండి. ఇదంతా కూడా టేస్ట్కి సరిపోతుంది. ఇదే కొలతతో మీరు చేసుకోండి. ఎంత చేసినా కూడా కేక్ పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇదంతా కూడా కొంచెం బ్లెండ్ చేసుకోవాలండి. బాగా బ్లెండ్ చేసుకుని ఇలాగ సాఫ్టీగా రావాలి. అప్పుడు ఇందులో 1/2 కప్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసాక 1 నిమిషం ఇలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలాగ ఈ బ్యాటర్లో రావాలండి. అప్పుడు చాలా బాగుంటుంది కేకు.
ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ముందుగా కలుపుకున్నాం కదండి, డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అందులో వేసి చక్కగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మీరు బ్లెండర్ అయినా వాడొచ్చండి, లేదంటే హ్యాండ్తో సరిపోతుంది. ఇలాగ మొత్తం కూడా కలుపుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి, లేదంటే ఒకే డైరెక్షన్లో కలుపుకున్నా సరిపోతుందండి, లేదంటే ఎయిర్ బబుల్స్ ఎక్కువ ఫామ్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసానండి. మీరు కావాలంటే ఎగ్ని బ్లెండ్ చేసినప్పుడు అందులో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటిని ఒక 3 వంతులు వేసుకోండి. ఒక వంతు పక్కన పెట్టుకోండి, తర్వాత చెప్తాను ఎందుకో. బ్యాటర్ పర్ఫెక్ట్గా మనం కలుపుకుంటే కేక్ చాలా స్పాంజీగా వస్తుందండి. ఇప్పుడు ఇదంతా కూడా బటర్ పేపర్ వేసుకున్న ఈ గిన్నెలోకి డిమౌల్డ్ చేసుకుందామండి. మీరు ఈ బటర్ పేపర్ లేకపోతే కనుక మైదాని కొంచెం డస్టింగ్ చేసి అలాగైనా వేసుకోండి. ఇంకా మీకు నచ్చినట్లు ఇలా గార్లిష్ చేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి ఈ డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు ఇందులో వేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకొని ముందుగా ప్రీ హీట్కి పెట్టుకున్నాం కదండి ఆ ప్యాన్లో పెట్టుకొని సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ని చాలా వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించాలండి. అప్పుడే పూర్తిగా లోపల నుంచి మొత్తం కేక్ అంతా చక్కగా ఉడికి చాలా బాగుంటుందండి. ఇలా మూత పెట్టి పైన ఏదైనా బరువు పెట్టండి, గాలి అస్సలు వెళ్ళకుండా ఉంటుంది, త్వరగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు మధ్యలో ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక మీకు ఎలా ఉందో నేను చూపిస్తున్నాను. చూసారా, ఇంకా కూడా కుక్ అవ్వాలండి. మనకి మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ సరిపోతుందండి. 20 మినిట్స్ అయిపోతే పూర్తిగా కుక్ అయిపోతుంది. 20 మినిట్స్ తర్వాత చూసారా, మన కేక్ సూపర్గా కుక్ అయిపోయిందండి. ఇలాగ టూత్పిక్ ఇలాగ లోపల పెడితే చక్కగా పిండి అస్సలు అంటుకోకూడదండి. అంతేనండి, పర్ఫెక్ట్ కేక్ రెడీ అయిపోయింది. ఇదంతా కూడా చల్లారనివ్వాలండి. ఇలాగ ఒక జల్లెడిని పైన పెట్టి ఇలా చల్లార పెట్టుకోండి, లేదంటే పైన టెక్స్చర్ అంతా కొంచెం గట్టిగా అయిపోతుంది. చూసారా, హాఫ్ అన్ అవర్ పట్టిందండి నాకు ఈ కేక్ చల్లారడానికి. ఈ పేపర్ని అంతా కూడా తీసేసేయాలండి. తీసేసిన తర్వాత ఇంకా మనం కేక్ కటింగ్ చేసుకోవడమేనండి. సూపర్ స్పంజీ కేక్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా ఈజీ అండి చేసుకోవడం, చాలా సింపుల్ కూడాను. కొంచెం ప్రాసెస్ ఉంటుందండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ క్రిస్మస్కి మీ ఇంట్లో మీరు కూడా ఇలాగ మీ చేతులతో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. అలాగే వారి కామెంట్స్ని కూడా నాకు తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో నాకు మీ సలహాలని నాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్ము కిట్టూస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.